వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. రివ్యూ ఆఫ్ మహారాజా సినిమా మాత్రం చాలా సాగు కొట్టేసాడు సినిమా. అసలు విజయ్ సేతుపతి మామూలుగా అతని యాక్టింగ్ గురించి చెప్పనవసరంలే, బట్ జీవించేశాడు ఈ మూవీలో అయితే. అసలు చాలా బాగుంది మూవీ. టీన్ స్టోరీగా ఉంటుంది, బట్ ప్రతి ఒక్క సీన్ దగ్గర అంటే ఒక ట్విస్ట్లా ఉంటుంది. అసలు ఊహించలేం ఆ ట్విస్ట్ కూడా. ఓ ఇది ఇలా అయిందా అలా అని కన్ఫ్యూజ్ చేశాడు మూవీని. సేమ్ ప్లెయిన్గా ఉంటుంది, బట్ రివీల్ చేయడం చాలా బాగా రివీల్ చేశాడు. ఆ పార్ట్ మాత్రం చాలా బాగుంది. మ్యాక్సిమం స్క్రీన్ ప్లే చాలా బాగుంది, చాలా బాగా తీశారు మూవీని. ఈ మూవీలో ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది క్యారెక్టర్ని తీసుకొని పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకొని వాళ్ళని మిస్యూజ్ చేసి అలా కాకుండా మంచి క్యారెక్టర్ని, అంటే ఇప్పుడు హీరోని విలన్ని ఇద్దరిని మంచోళ్ళని తీసుకున్నాడు. అసలు వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేశారు. ఐ మీన్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్లో. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఎక్కడ కావాలని ఫోర్స్ కామెడీ, ఇంకా ఫోర్స్ ఎమోషన్స్, ఇక నువ్వు ఖచ్చితంగా ఏడవాలి, ఇక నువ్వు ఖచ్చితంగా నవ్వాలి అలా కాకుండా, అంటే స్టోరీ ఆ ప్లాట్ మీద, ఐ మీన్ ఆ సిచ్యువేషనల్ ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ సిచ్యువేషనల్ కామెడీ కానీ అవన్నీ చాలా బాగా వర్క్ అయ్యాయి మూవీలో. ఈ మూవీని మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడకపోయి ఉంటే, నేను చూడలేదు, నెట్ఫ్లిక్స్లో నిన్నే చూసి టింగ్ అని ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. ఇలాంటి మూవీలో నేను థియేటర్లో మిస్ చేసింది అనిపించింది. దాని మూవీలు ఎప్పుడూ మిస్ చేయకూడదు అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నుంచి థియేటర్లో నేను చూద్దాం అనుకుంటున్నాను ఇలాంటి మూవీలు. నెక్స్ట్ టైం మీరు చూడండి. ప్రస్తుతం అయితే నెట్ఫ్లిక్స్లో ఉంది, నెట్ఫ్లిక్స్లో ఖచ్చితంగా ఈ మూవీని చూడండి, మిస్ అవ్వకండి.